హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే మనమైతే ఫుడ్ పంచాలనుకున్నాం. ఎందుకంటే నా డే అని కాబట్టి, నా డే అంటే నేను చచ్చిపోయిన రోజు కాదు, నా బర్త్డే. అందువల్ల నేనైతే ఫుడ్ పంచాలనుకున్నాను. ఈ వీడియో అయితే ఎప్పుడో పెట్టాల్సింది, నాకైతే ఎడిటింగ్ వర్క్ అయితే నాకు కుదరలేదు. అందువల్ల ఈ వీడియోకి నేనైతే బ్యాక్ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో నాకు కుదరలేదు. ఎందుకంటే కొన్ని వర్కుల వల్ల నేను అక్కడ ఆ సిచ్యువేషన్ వల్ల నేను మాట్లాడలేకపోయాను. అంటే నాకు అంతగా ఏం అలవాట్లేదు వీడియో ముందు మాట్లాడడం ఇది అని. యూట్యూబ్ మొదలుపెట్టినప్పటి నుంచి నేనైతే స్టార్ట్ చేశాను. అందుకోసం ఈ వీడియోకి అయితే బ్యాక్ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గానే తీశాను, మీకు నచ్చుతారనే తీశాను. అందుకోసమే ఇంతలా నేను మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను. కొద్దిగా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఫైనల్గా అయితే అక్కడ అరుణ్ దగ్గరికి వెళ్ళి అయితే పేమెంట్ చేయాలనుకున్నాను. పేమెంట్ అయితే ఇస్తున్నాను. సరే కదా, అన్నయ్యతో మాట్లాడాను. నాకైతే ఇన్ని పార్సల్ కావాలని చెప్పి. అన్న అయితే సరే ఇంత పేమెంట్ అని చెప్పాడు, బిల్ ఇస్తున్నాడు. సరే బిల్ ఇస్తే అన్న అయితే అక్కడికి వెళ్ళని చెప్పాడు. ఫైనల్గా అయితే మన పార్సల్స్ అయితే రెడీ అయిపోయాయి. అన్న అయితే తీసుకొని చెప్పాడు. సరే నేను తీసుకెళ్ళాను. నా ఫ్రెండ్ అయితే నేను తీసుకొని తగిరా అని చెప్పి నా ఫ్రెండ్ మొత్తం మోసుకొని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి మేమైతే మాట్లాడుకున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అదే ఒక డిసిషన్ అయితే అనుకున్నాం. పారాక్షేత్ర కానీ అక్కడైతే చాలామంది ఉంటారు కదా, అందుకని వాళ్ళని వెళ్తున్నాం. ఈ వీడియో అయితే ఒక మోటివ్తో చేస్తున్నాను. ఎందుకంటే నన్ను చూసి చాలామంది నేర్చుకుంటారని, నా సబ్స్క్రైబర్స్ కానీ నాకు సపోర్ట్గా నిలబడతారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఫుడ్ పంచడం అనేది నన్ను చూసి నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా చేసినా కానీ ఐ హోప్ అది చేసినంత వరకైనా తనకైనా ఒక మంచి జరుగుతుందని నా వరకైతే నేనైతే ఈ వీడియో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు కానీ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయండి. చాలామంది అయితే అన్నం ఫుడ్ లేకుండా చాలా కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళకి చేస్తే ఇంకా మంచిదే. ఐ హోప్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఇంకా మోటివేషన్ అవుతారని. ఎందుకంటే ఒకరిని చూసి మోటివేషన్ అయ్యాను. ఇప్పుడు నన్ను చూసి మీరు అవుతారని ఐ హోప్ చేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా దారిలో అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయితే మనం అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి నేను నా ఫ్రెండ్ అయితే డిస్కస్ చేసుకుంటా దారి మొత్తం మాట్లాడుకుంటా వెళ్ళామన్నమాట. ఇంకా మా డెస్టినేషన్కి అయితే ఒక 5 minutes పడుతుంది రీచ్ అవ్వడానికి. ఇప్పుడు దాకా నేను నా ఫ్రెండ్ అయితే మాట్లాడుకుంటామే ఫైనల్గా అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలా ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ చూసి మనకైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అందుకోసమే ఈ మోటివేషన్ వీడియో అయితే చేస్తున్నాను. ఇదేనైనా మేమైనా ఫ్యాషన్కి ఇది అని చేయట్లేదు. నేను చేస్తున్నాను చూసి కొంతమంది చేస్తారని ఆ ఫీలింగ్తో, ఆ హోప్తో ఈ వీడియో అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. మీరైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. ఫైనల్గా అయితే వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఇంతవరకే అనేది వచ్చింది. దానికోసమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ యొక్క సబ్స్క్రైబ్తో నాకైతే చాలా హోప్ వస్తుంది. దానికోసం ఈ వీడియోలు, ఈ మోటివేషన్ అన్నీ నేను చేస్తున్నాను. ప్లీజ్ డెఫినెట్గా మీరైతే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి.